రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఎంతలా అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు గెలిచింది. అలాగే అంతకు ముందు టీ20 వరల్డ్ కప్ లోను అన్ని మ్యాచ్లు గెలిచి వరుసగా 2 ఐసీసీ ట్రోఫీల్ని నెగ్గింది భారత్. ఇలా రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో టీమిండియాను 8 నెలల తేడాతోనే 2 ఐసీసీ ట్రోఫీలను అందించాడు. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లోను ఫైనల్ వరకు దూసుకెళ్లింది టీమిండియా. ఇలా భారత్ ను వరుస విజయాలతో కెప్టెన్ గా టీమిండియాను నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వస్తున్న ఊహాగానాలపై దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ స్పందించాడు. వన్డేల నుంచి రోహిత్ శర్మ రిటైర్ కావాల్సిన అవసరం లేదని చెప్పాడు. క్రికెట్ చరిత్రలో వన్డేల్లో గొప్ప కెప్టెన్ గా నిలవగలిగే సత్తా రోహిత్ శర్మకు ఉందని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్ కు రోహిత్ శర్మ వీడ్కోలు పలుకుతాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను వన్డేల నుంచి వైదొలగలేదని ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మిగతా సారథులతో పోలిస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ విజయాల శాతం 75కు పైగా మెరుగ్గా ఉంది. ఇది గతంలో ఏ సారథికి లేదు. అతడు ఇలాగే సాగితే వన్డేల్లో అన్ని తరాలకు అత్యుత్తమ కెప్టెన్ గా నిలవడం ఖాయమని సోషల్ మీడియా ద్వారా ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతడు జట్టులో ఉంటే మరో ఐసీసీ కప్ కూడా భారత్ నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు.